ముదిరాజ్ సంఘాలన్నింటినీ ఐక్యం చేయడంలో న్యాయవాదులు నడుంబిగించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముదిరాజ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని బండి ప్రకాష్ డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా ప్రతి సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కినప్పుడే ఆయా వర్గాలు అభివృద్ధి సాధించగలుగుతాయని చెప్పారు. ఎన్ని సంఘాలుగా ఉన్నామనేది కాదు, ఎంత ఐక్యంగా ఉన్నామన్నదే ముఖ్యమన్నారు. ఐక్యతను చాటుకుంటూ సమిష్టిగా సమస్యల కోసం పోరాడాలని సూచించారు. డిక్లరేషన్ ప్రకారము జీవోఎంఎస్ 15 పునరుద్ధరించాల్సిందిగా ప్రార్థిస్తూ, అదేవిధంగా ఆదేశాలు వచ్చినా అమలు చేయనందుగా త్వరలో గౌరవ సుప్రీంకోర్టులో కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కింద బీసీ కమిషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆనాటి న్యాయవాదుల్లో ఒకటిగా వాదించిన అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మహాసభ అన్ని సంఘాలకు, అదేవిధంగా ఈరోజు జరగాల్సిన అవకాశాలు ప్రభుత్వాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తేనే గుర్తింపు వస్తుందని తెలియజేస్తూ, గతంలో స్వర్గీయ నరసింహులు నాయుడు ఆధ్వర్యంలో మత్స్య సంఘాలకు, ముదిరాజులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అవకాశాలు రావాలని తెలియజేస్తూ, ఈ అడ్వకేట్ ఆర్గనైజేషన్ ని నిర్మాణ రూపాన్ని బలోపేతం చేయండి. మీకే హైదరాబాద్ లో 2500 మంది పైగా అడ్వకేట్స్ ఉన్నారు. ఇంకా మీకు తెలియదు.